మార్చి చివరి నాటికి తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. 16 రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం పూర్తయిందన్నారు. దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్షుడు అనేది కేవలం చర్చ మాత్రమే అన్నారు ఆయన. 3 భాషల సిద్ధాంతాన్ని 1968లో కాంగ్రెస్ తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అత్త మీద కోపం దొత్త మీద చూపుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ 6 ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. 6 ప్రాజెక్టులపై చర్చ చేయాలని ఆయన సవాల్ చేశారు. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. ట్రిబుల్-ఆర్కు భూసేకరణ పూర్తి కాలేదని రీసర్వే చేయాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లపై స్పందించిన ఆయన వైఎస్ చేసిన పాపం కొనసాగుతుందన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. కులగణన సర్వే తప్పుల తడకగా జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు లక్ష్మణ్. సర్వే చేసి ఒరగబెట్టిందేమీ లేదంటూ ప్రశ్నించారు. దేశంలో ముస్లింలను బీసీల్లో కలపడమే కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. అసలు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కర్ణాటకలో, బెంగాల్లో ఇలాగే చేశారని విమర్శించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు డాక్టర్ లక్ష్మణ్. జనాభా ప్రాతిపదికన యూపీలో సీట్లు పెరుగుతాయని, తెలంగాణ, ఏపీలో సీట్లు పెంచడానికి కారణం ఉండాలన్నారు. అలాంటి కారణాలు ఇక్కడ లేవన్నారు ఆయన.